హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మాకు ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. అయితే బాగుంది. వర్షంలోనే పిల్లలు అయితే స్కూల్కి పంపించాను. వర్షంలోనే రెయిన్ కోట్ వేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను. ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే వర్క్ మళ్ళీ చాలా ఉంటుందన్నమాట. పెండింగ్ పడితే ఇంకా వర్క్ ఎక్కువ అవుతుందని ఎట్లా చేసి అయితే పంపించిన. మొత్తానికి అయితే వాళ్ళు సాటర్డే అనమాట. అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ బియ్యం కడిగి పెట్టాను. బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఎగ్స్ టమాటా నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చూపిస్తా ఉండట్లా నన్ను. కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ చేయండి. అలాగే మాకైతే ఫుల్ వర్షం ఉంది. అందరికి ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అందరికి వర్షమే ఉంటుంది. కాకపోతే అస్సలు ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుంది అనమాట. డే అంతా వర్షం వస్తూనే ఉంది. పిల్లలు వచ్చే టైంకి అయితే ఇంకా ఎక్కువ వర్షం వస్తుంది అనమాట. వాళ్ళని తీసుకొద్దామనే టైంకి ఫుల్ వర్షం వస్తుంది. బుక్స్ బ్యాగ్ వాళ్ళు తడుస్తున్నారు. రాగానే మళ్ళీ బుక్స్ వాళ్ళ డ్రెస్సులు ఫ్యాన్ కింద వేసడం అవుతాను పిండినాక కూడా. చాలా వర్షం ఉండే, అందుకే ఇవాళ అయితే హాఫ్ డే కదా పంపించను అనుకున్నా. కానీ మళ్ళీ వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోతాయి అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ రెడీ చేసి పంపించిన. వాళ్ళ కోసం రాగి దోశ వేసి తినిపించి పంపించాను. ఇప్పుడైతే మళ్ళీ 1 o'clockకి వచ్చేస్తారనమాట. 1 వరకు వస్తారు కాబట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. అన్నం వండుతున్నా. ఎగ్ టమాటా కర్రీ నా స్టైల్లో చేస్తున్నా. చూడండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇవి కొంచెం ఉడికించుకుంటాను ఆయిల్లో. అట్లా ఉడికించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కర్రీ. అలా నేను ఇలా చేసినప్పుడు చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 2-3 తీర్లా చేస్తాను అనమాట. అందులో ఇదొక టైప్ అనమాట. కొంచెం జీలకర్ర వేసుకున్నా, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. ఒక 4-5 తీసుకున్నా, కట్ చేసిన. ఇందులో అయితే వేసుకున్నా. ఇక్కడ అన్నం కూడా రెడీ అవుతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తాను. టమాటా పేస్ట్ నేను ఇందులో వేసుకున్నా కదా ఆయిల్లో, అది అనేది మంచిగా ఉడకాలన్నమాట. అంటే ఒక 2 minutes పడుతుంది. అది ఉడికి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆ తేలినప్పుడే మనకు టమాటా పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికినట్టు అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ తేలింది. ఇప్పుడు ఈ ఎగ్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడైతే మసాలా వేద్దాం.
ఇప్పుడైతే మసాలా అన్నీ వేస్తాం. ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేస్తాం. గరం మసాలా 1/2 స్పూన్. ఇప్పుడైతే వంట రెడీ అయింది ఫ్రెండ్స్. బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ నా స్టైల్లో చేశాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. రైస్ అయింది, కర్రీ అయింది. ఇప్పుడైతే మా పిల్లలు వచ్చే టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.